హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకి 2 ఏళ్లు రద్దు. సో ఏంటి ఆ రద్దు అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2 ప్రధాన అంశాలపై గవర్నర్కు లేఖలైతే అందాయండి. కొంతమంది ఉద్యోగులు 2 ఏళ్ల పదవీ విరమణ రద్దు చేయబడింది. సో ఈ నేపథ్యంలో పదవీ విరమణ రద్దుకు సంబంధించిన రిటైర్ ఉద్యోగులకు ప్రభుత్వం పీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతోనే సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి అని చంద్రబాబు గవర్నర్కు వివరించారండి. సో ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీరాజ్ శాఖకు వచ్చిన మొత్తాన్ని, ఆ డబ్బునంతా కూడా ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. రుణాల ద్వారా 4,000 కోట్లు, బాండ్ల ద్వారా 7,000 కోట్లు ప్రభుత్వం సమీకరించిందని తెలిపారు. ఈ నిధులను ప్రభుత్వ ఉద్యోగులకు, పంచాయతీలు, ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ కింద లబ్ధి చేకూరేందుకు కాకుండా ప్రధాన కాంట్రాక్టులకు చెల్లించేందుకు వినియోగిస్తున్నారనేది తెలిపారు చంద్రబాబు లేఖలో. లబ్ధిదారులకు లబ్ధి చేకూరే డీబీపీ పథకాల మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా ఆదేశించాలి అని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు గారు. గవర్నర్కు రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక ప్రధాన కార్యదర్శికి కూడా చంద్రబాబు గారు 2 లేఖలు అయితే సమర్పించడం జరిగిందండి, పంపారు. సో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా కొంతమంది ఉద్యోగులు 2 ఏళ్ల పదవీ విరమణ రద్దు చేయబడింది అని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది. అలాగే ఏదైతే నిధులు సమీకరించారో వాటిని పక్కదారి పల్లించకుండా, అంటే ప్రాజెక్టులు, కాంట్రాక్టులకు, వ్యక్తిగత కాంట్రాక్టులకు వీటికి దారి మళ్ళకుండా, సో వాటన్నిటిని కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, ఫీజు, పీఎఫ్, రిటైర్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలకు కానీ, సో ఈ విధంగా డీబీపీ పథకాలకు సంబంధించి కానీ అయ్యేలా చూడాలని లేఖ రాయడం జరిగింది గవర్నర్కి. వివరాలు అయితే ఇలా ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.